నమస్తే అండి. ఈరోజు పుట్టినరోజులలో జన్మదిన అంటే పుట్టినరోజులలో సంఖ్యలలో మనం ఇప్పుడు 6 వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 7వ తేదీ గురించి చెప్పుకుందాము. వీళ్ళు 7 అంటే ముందుగా 7వ నంబర్ని గురించి కొద్దిగా చెప్పుకుందాం. 7వ నంబరు ఇది శివుని యొక్క శక్తి అనుకోవాలి మనం. ఆయన శివుడు మన దగ్గరికి రాలేక 7వ నంబర్ వాళ్ళని తనకు బదులుగా 7వ నంబర్ వాళ్ళని ఆ ఇంట్లోకి పంపించారని అనుకోవాలి. ఈ 7వ నంబర్ వాళ్ళు 7 కొండలు, తిరుపతి వెంకటేశ్వర స్వామి 7 కొండలు, 7 అనేదానికి సప్త ఋషులు ఉన్నారు కదా. 7 అనేది చాలా మంచి సంఖ్య. కానీ ఒక విషయం చాలామంది చెప్తుంటారు, 7వ తేదీని పుట్టిన వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్తే ఆ పిల్లల చేత చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళతోటి ఒక మంచి మాట అనిపించుకొని బయటికి వెళితే ఆ పని ఖచ్చితంగా జరుగుద్ది అంటే జరిగిపోద్ది అంతే. వాళ్ళ నోటితో ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవాలి మనం. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వస్తారు కదా, కాటికాపర్లు వస్తారు. వాళ్ళు ఏ శాస్త్రం చదివి చెప్తున్నారు? ఏ శాస్త్రం చదివి ఏ విద్య నేర్చుకొని వాళ్ళు చెప్తున్నారు? వాళ్ళు చెప్తే ఖచ్చితంగా జరుగుతున్నాయి కదా. వాళ్ళల్లో ఎక్కువ మంది 7వ తేదీ పుట్టిన వాళ్ళే ఉంటారని చాలామంది అంటుంటారు. అది ఒకటి. మళ్ళీ ఫేస్ రీడింగ్ చెప్తారు చాలామంది. మనిషిని చూసి ముఖ కవళికలను చూసి జాతకాలు చెప్తుంటారు. వాళ్ళే శాస్త్రం చదివినట్టు. వాళ్ళు కూడా ఎక్కువ మంది 7వ తేదీని పుట్టిన వాళ్ళే ఉంటారు వాళ్ళల్లో. అట్లా వాళ్ళు ఏది చెప్తే అది జరుగుద్ది అనేది ఒక నమ్మకం. 7వ తేదీన పుట్టిన వాళ్ళు ఏది అంటే అదే జరుగుద్ది. ఎక్కువ మంది ఏం చెప్తారంటే 7వ తేదీని పుట్టిన వాళ్ళకి అదే లాస్ట్ జన్మ అని కూడా చెప్తారండి. అదే లాస్ట్ జన్మ, ఇంక జన్మలు లేవు అని కూడా చెప్తారు. అదే ఆ జన్మల గురించి మళ్ళా చెప్పుకోవచ్చు. అవి ఉన్నాయో లేవో మనకు తెలియదు. ఉండకపోతే అన్నీ జరుగుతున్నాయి కదా. మళ్ళీ ఎక్కడో పుట్టాడు, ఎక్కడో చనిపోయి ఎక్కడో పుట్టారు అని కొన్ని కూడా వచ్చున్నాయి కదా. ఉంటాయి, ఉండకుండా ఏమి ఉండవు. ఇప్పుడు గరుడ పురాణం చదివితే దాంట్లో చాలా వరకు కూడా తెలుస్తుంటాయి. సరే, 7వ తేదీ గురించి విశ్లేషణ చెప్పుకున్నాం. ఇప్పుడు వాళ్ళ గుణగణాలు చెప్పుకుందాం. వీరు మంచి బుద్ధి వికాసం, దైవభక్తి కలిగి కూడా ఉంటారు. శాంతియుత జీవనాన్ని కోరుకుంటారు. ఆధ్యాత్మిక తాత్విక భావనలు కలిగి ఉంటారు. అసాధారణ స్ఫురణ కలిగి ఉంటారు. వీరి చేతిలో సంజీవిని యోగం ఉంటుంది. మంచి విశ్లేషణాత్మకత, తార్కిక బుద్ధి కలిగి ఉంటారు. రచనలు, చిత్రలేఖనం, సినిమా రంగాలలో రాణించడం జరుగుతుంది. సినిమాలలో మంచిగా రాణిస్తారు. ఒకసారి ప్రారంభించిన పనిని మధ్యలో ఆపడానికి ఇష్టపడరు. వీళ్ళు సున్నిత స్వభావం కలిగి ఉన్న వీరు తమ భావాలను ఇతరులకు తొందరగా తెలియనియ్యరు. నిష్కల్మషమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అంటే మనసులో ఏమి ఉంచుకోరు, కల్మషం లేకుండా ఉంటారు వీళ్ళు. అంటే కొంతమంది మనసులో ఒకటి బయటకు ఒకటి ఉంటారు కదా. వీళ్ళు 7వ తేదీ పుట్టిన వాళ్ళు కల్మషం లేకుండా ఉంటారు. కుటుంబ జీవితంలో కలతలు వచ్చినా చెప్పుకోదగ్గ ప్రమాదకరంగా ఏముండవు. ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం అస్సలు చేసుకోరు వీళ్ళు. కొందరు తమ అభిప్రాయాల విషయంలో ఉండి పట్టుదల కలిగి ఉంటారు. అధికంగా ఆలోచించడం మానుకోవాలి. వివాహ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వివాహం తర్వాత జీవిత భాగస్వామి పట్ల విధేయత, ప్రేమ కలిగి ఉంటారు.
కానీ వీరికి సంసార జీవితం పట్ల ఆసక్తి తక్కువ. వీరి ఆర్థిక పరిస్థితి అంత బాగా ఉండదు. ఎక్కువగా ఎదుటివారి సుఖం క్షేమం కోరుకుంటారు. వాళ్ళ కోసమే పాటుపడతారు, ఇతరుల కోసం. వీళ్ళు ఒక్కొక్కసారి సన్యాసులాగా కూడా వెళ్ళిపోతారు. అంటే జీవితం మీద నీ సంసార బంధాలు ఇవన్నీ మనకొద్దు అని సన్యాస జీవితం కూడా తీసుకునే ప్రమాదం ఉంది వీళ్ళకి అంటే దేనికైనా కానీ ఒక మత్తు పానీయాలకు కానీ సిగరెట్ అంటే బీడీ అంటే ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి వీళ్ళని దూరంగా ఉంచాలి. ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. వీళ్ళు అడిక్ట్ అయ్యారనుకో ఇంకా దాంట్లో నుంచి బయటపడడం చాలా కష్టం. వీళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చి మంచిగా చేసుకున్నట్లయితే వీళ్ళని చాలా మంచిగా రాణిస్తారు. వీళ్ళు చాలా మంచివాళ్ళు. అట్లా వీళ్ళు ఎక్కువగా వైద్యులుగా, మఠాధిపతులుగా, గురువులుగా, పురోహితులుగా మంచి పేరు సాధిస్తారు. వీరికి అతీంద్రియ శక్తులు చెప్పానుగా, అతీంద్రియ శక్తులపై ఆసక్తి ఉంటుంది. కాస్తంత ప్రయత్నంతోనే అతీంద్రియ శక్తుల పట్ల వాటి మీద పట్టు కూడా సాధిస్తారు. అందుకని 7వ తేదీ వాళ్ళని భక్తి అన్నీ ఉండేటట్టుగా వాళ్ళని పెంచుకోవాలి మనం. అది పిల్లలకి 7వ తేదీ పుట్టిన వాళ్ళకి జాగ్రత్తలు కూడా చాలా తీసుకోవాలి. వాళ్ళు దేనికైనా కానీ ఒక దానికి అడిక్ట్ అయ్యారనుకో ఇంకా అందులో నుంచి బయటికి రారు. అందుకని 7వ తేదీ వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి. అదండి ఈరోజు 7వ తేదీ గురించి. జై గురు. ఇది నచ్చితే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.